హలో గాయ్స్, వెల్కమ్ టు నటిస్టీ వ్లాగ్స్. సో ఇవాళ నేను యూకేలో అంటే సెంట్రల్ లండన్కి వెళ్ళిపోతున్నాను. నేను, మా వైఫ్, ఇంకొక ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్ను చూపెట్టలేను. ప్రతి ఒక్క వీడియోలో ఒక ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళని చూపెట్టద్దని అంటారు ఖచ్చితంగా. అది ఏందో నాకు ఏం అర్థమైతే లేదు. సో వాళ్ళ పర్సనల్ వాళ్ళది, సో మనం ఏం చెప్పలేము. సో గాయస్, ఇవాళ అయితే మీకు ఇవాళ లండన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, నైట్ లైఫ్. సో నైట్ మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత నైట్ లైఫ్ అంటే ఇండియాలో చాలా వరకు వెళ్ళాము, కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇది నైట్ టైంలో వెళ్ళడము. సో స్టే ట్యూన్ గాయ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ చాలా వరకు చాలా వస్తుంది ప్రతి వీడియోకి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ for the people who are watching my videos, and thank you for the people who are subscribed and supporting me in all the videos. And thank you so much guys. So guys, ఇప్పుడైతే ఇప్పుడు నైట్ 9 అవుతుంది, ఇంకా ఎండనే ఉంది. అసలుకి నైట్ అవుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు 9 ఇంత వెళ్తురు అనుకుంటే కూడా మీరు అసలు ఊహించలేము. ఇప్పుడు మొత్తం టైమింగ్ చేస్తే ఇంకొక 3 months ఇట్లానే ఉంటుంది ఇక్కడ మొత్తము. నైట్ అవుట్ అనుకుంటాము, ఇది అనుకుంటాం కదా, ఇక నైట్ అవుట్ ఏముంటుంది ఇప్పుడు. ఇక అంటే అంత వెళ్తురు ఉంటుంది. సో గాయ్స్ చూడండి మొత్తం వెళ్తురు ఎట్లుందో. ఇంకా ఎండ కూడా పోలేదు. ఇప్పుడు నైట్ 9 అవుతుంది, ఇంకా 10-11 వరకు కూడా కొంచెం ఇట్లనే ఉంటుంది. సో ఇక్కడ యూకేలో చూద్దాం ఇక లాస్ట్కి. సో గాయ్స్, ఇప్పుడైతే మేము లండన్, సెంట్రల్ లండన్ వెమ్లీకి వచ్చేసాము. ఇక్కడ లైక్ ఫాస్ట్ ఫుడ్స్ అవి తినడానికి ఆగేసినాం ఇక్కడ. సో ఇదేం హోటల్ పేరేంది? హోటల్ పేరేంది ఇది? పటేల్ ఫుడ్ అండ్ చాట్ అంట. ఎట్లుంటుంది చూద్దాం ఇక్కడ. నేను మా మిస్సెస్ ఇక ఏమి వెళ్ళాడు. సో గైస్, ఇప్పుడు మాకు పానీపూరి ఆర్డర్ చేస్తూ దాంట్లో ఒక గోల్గప్ప పెట్టి ఆలుగడ్డ పెట్టించి తీసుకొచ్చేసేయడం. ఆనియన్స్ లేవు, ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చెప్తే మళ్ళీ పోయి తీసుకొచ్చిండాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమేమి పెడుతున్నారు చూడు, ఇట్లా మొత్తం మనమే చేసుకోవాలి అన్ని. ఇవి చూడండి, ఇవన్నీ ఫ్లేవర్స్, ఏం ఫ్లేవర్ అయితే అది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది చూడండి, మొత్తము పానీపూరి ఇట్లా మొత్తం స్పెషల్స్. మనదే అది చక్కెరతో ఆడాడు. గోవా బీచ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పోసుకొని తినాలి ఇక్కడ. అదేంది బ్రో? ఇక్కడ మసాలా అంటే ఏం చేస్తారు, ఇలా దహి అది వేస్తారు ఉంటుంది కదా, అది దహి ఇప్పుడు ఇంకోటి, ఇదేంటి డబెల్ పూరియా, బేల్ పూరియా లేకుంటే డబెల్ పూరి చూడండి. మన సైడు మొత్తము దానిమ్మ అవి మన హైదరాబాద్ లో అదంటే చూడు, దానిమ్మ గింజలు కూడా పెడతారు. అదే సాసం బాగుంటాయి బ్రో. నేను వడపావు తిని అంతా టేస్ట్ లేదు. బిహారీ సమోసా ట్రై చేశారా? ఇది
బిహారీ సమోసా ఆడిపోతుంది అది ఎక్కడైనా చేసుకోవచ్చు బ్రో అంతే ఉంటుంది ఆడి ఏం హైప్ పెంచిండు అంతే ఆడు ఏం బిహారీ సమోసా బీహారీ సమోసా ఎక్కడ అవునా బాగుంటుందా క్యూ ఆడుతున్నారు ఇప్పుడు వాడి కోసం ఇదేం చేశారంటే ఇక్కడ ఇంకో కొత్త పెట్టారు సౌత్ ఆల్ ఓపెన్ చేసిందో ఇక్కడ పక్కకే టేస్ట్ డిఫరెన్స్ ఉంటే నేను కడతారు టూ సమోసాకి 5 పౌండ్ అంటే ఫ్రెష్గా న్యూ చేసి అప్పుడప్పుడే ఇస్తాడు బిహారీ సమోసా పేరు రాలేదు చూద్దాం ఇది తిన్న తర్వాత కడుపు కాలినట్టు. మళ్ళీ ఫోన్ చేసిందా మన ఆపిల్ అదే సో గైస్ ఇప్పుడు ఇక్కడ వెజ్ మంచూరియన్ రైస్ ఆర్డర్ చేసాము ఇక ఇక దీంట్లో వేసి ఎట్లుంది చూడండి వేస్తాడు. ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాం గైస్ ఇక్కడ మేము అన్ని టేస్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు ఏం తినాలో చూస్తాం ఇక. తెలుస్తుంది ఒక అండర్స్టాండింగ్ అంటున్నా అంతే సో గైస్ ఇప్పుడు నూడిల్స్ మంచూరియన్ వెజ్ మంచూరియన్ నూడిల్స్ ఇది కూడా ఇవ్వాలా ఇది కూడా టేస్ట్ చేసేద్దాం బ్రో ఇంకా రాలేదు ఇది ఒకటి ఇది అంతే ఇంకా రాలేదు అంటున్నాను ఇది అది వీడియో ఇట్లా తీయాల్సి వస్తుంది ఎందుకంటే స్టార్ట్ పెద్ద లేదు కాబట్టి సరిపోతాయి ఇక కదా బ్రో ఈ స్పూన్ తెప్పిస్తాను పర్లేదు వస్తుందా సో గైస్ ఇప్పుడు నూడిల్స్ వచ్చేసింది నూడిల్స్ కూడా ట్రై చేద్దాం అన్నీ బాగున్నాయి ఇక్కడ మరి అంత అట్లా తీయగా ఇది చేసినట్టు లేదు మనకు తగ్గట్టు మన టేస్ట్ జరుగుతుంది నువ్వు కూడా ఇట్లా చేస్తావు శృతి సో గైస్ ఇప్పుడైతే మాది అయిపోయింది సో ఇప్పుడు ఇవన్నీ బిల్లు చేసినందుకు మాది వచ్చేసి దగ్గర దగ్గర 36 pounds అయింది గైస్ 36 pounds బెటర్ లేకపోతే కొల్లకు నీకు బయట రెస్టారెంట్ పోతే 30-40 pounds అవుతాయి ఈజీగా అవుతుంది ముగ్గురు ఎందుకు మొన్న మనం జస్ట్ ఒక కర్రీ తిన్నందుకు నాన్ తిన్నందుకే 36 pounds అయింది కదా రైస్ తిన్నందుకే 36 pounds అయింది ఎంత వచ్చింది ఇంతే కానీ ఇప్పుడైతే ఓకే చిన్న పొరాలకి ఎట్టాము సో గైస్ ఇప్పుడు మీకు హోటల్ది ప్లేస్ చూపిస్తా ఇది చూడండి ఇది మన సనాతన మందిర్ పక్కకే ఉంటుంది పటేల్స్ ఫుడ్ కోర్ట్ ఇది బాగుంది గైస్ ఫుడ్ సో ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి మంచిది ఫుడ్ అయితే బాగుంది ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే తందూరి కెమెరాకి భయపడా సో గైస్ ఇప్పుడైతే మేము లండన్కి వచ్చేసినాము సో ఇక్కడ పబ్కి వచ్చినాం మేము ఇప్పుడు నేను మా వైఫ్ ఇంకొక బ్రో సో ఫస్ట్ టైం కానీ మనం ఇట్లా వచ్చాడు లండన్ అంతా ఇట్లా తిరుగుడు అంటే ఇట్లా తిరుగుడు ఫస్ట్ టైం ఇక నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే ఇక్కడ పార్టీ జరుగుతుంది సో ఇట్లా నడుస్తా అన్నట్టు ఇప్పుడు ఇక. సో ఈ పార్టీలో ఎన్ని గొడవలు అవుతాయో అంతా ఎట్లా ఉంటుందో తెలియదు ఇక ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం అయినాక మీకు చూపిస్తా ఇక ఎట్లయితుందో గొడవలు ఏమవుతాయో అనేటి మొత్తం ఇక అంత ఇది ఉంటుంది చూడు ఇక చూడు మన వాళ్ళు ఎట్లా తాగుతున్నారు ఇప్పుడు చూపిస్తా గైస్ సో గైస్ ఇప్పుడైతే
మేము ఎంటర్ అయిపోతున్నాము దీంట్లోకి, పబ్లోకి. చూద్దాం ఇప్పుడు. సో వైట్ డ్రెస్ ఉంటేనే అలౌడ్ అంట, ఎక్కువ మందికి ఆపేస్తున్నారు ఇక్కడ వైట్ డ్రెస్ కోడ్ అన్నట్టు. సో చూద్దాం లోపలికి పోయినాక ఎంతమంది ఇప్పుడు. ఇక వీళ్ళు ఇక్కడ ఎట్లా తీస్తున్నారు. సో గైస్ ఇప్పుడైతే మేము లోపట్లోకి ఎంటర్ అయిపోయినాము. మేమే ఫస్ట్ అక్కడికి వెళ్ళింది లోపట్లోకి. ఇక చూడండి ఎవ్వరు లేరు అసలుకి, మొత్తం ఖాళీ. సాంగ్స్ అయితే ఫుల్ ప్లే అవుతున్నాయి. నేనైతే సాంగ్స్ వీళ్ళ దీంట్లో ఇప్పుడు పెట్టలేను ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. సో ఇది వచ్చేసి ఇలా పబ్, ఎలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ అయితే. సో ఇక్కడ మొత్తం తెలుగు, ఇది మొత్తం తెలుగు వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇక్కడ మొత్తము. సో మొత్తం తెలుగు సాంగ్సే. ఇక్కడ ఇంగ్లీష్ సాంగ్స్కి అయితే మన వాళ్ళు వెళ్ళరు, లైక్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు డ్యాన్స్ చేసేది అది ఇది మనకు సెట్ కాదు కాబట్టి ఇక్కడ మొత్తం తెలుగు కమ్యూనిటీ వాళ్ళే మొత్తం ఇక్కడ చేసేది మొత్తము. సో వాళ్ళు ఇక్కడ ఇవాళ స్పాన్సర్ వాళ్ళంతా చేశారు. ఇక్కడ ఒక్కొక్కరికి 10 pounds పట్టింది టికెట్. సో ఇప్పుడు చూడండి, ఇంకా ఫస్ట్ మేము ఎంట్రీ తర్వాతనే ఇక చాలామంది వస్తూనే ఉన్నారు గాయస్. ఎంతమంది వస్తున్నారంటే లైక్ చెప్పలేము. ఇది వచ్చేసి బార్ కౌంటర్, ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటున్నారు. కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి గాయస్ ఇప్పుడు పబ్లలో అయితే. లైక్ ఎక్కడైనా కూడా, ఇండియాలో అన్నా కానీ ఇక్కడైనా కానీ ఎవరైనా డబుల్ ఛార్జెస్ ఉంటాయి. ఒక రెడ్ బుల్ మాత్రమే లైక్ £4.50, వాటర్ బాటిల్ £3.50. మీరు బయటకి వెళ్ళేమని తెచ్చుకుంటే నాట్ అలౌడ్ అది. సో ఏదైనా ఉంటే బయట తినిరండి, ఇంకా బెస్ట్. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తిని వస్తే గిట్ట. మేమైతే అందుకోసం తినేసి వచ్చేసాము. సో ఫుల్ ఎంజాయ్ చేసాము ఈరోజు అయితే. లైక్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ ఎంజాయింగ్ ఏ పబ్ లైఫ్ ఇన్ యూకే. లైక్ అంటే నేను చాలా వరకు ఇండియాలో ఎన్నో పబ్లకు వెళ్ళాము, అవన్నీ వెళ్ళాం, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. లైక్ చాలా రోజుల తర్వాత మంచి టైం దొరికింది అనడానికి ఇది ఒకటి. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో మీకు ఇప్పుడు పబ్లిక్ని కూడా చూపిస్తా, ఎంత పబ్లిక్ వచ్చిందో గాయస్. సో చాలా పబ్లిక్ వచ్చింది. సో గైస్ ఇది చూడండి ఎంత పబ్లిక్ జమ అయిపోయినారో. జస్ట్ ఒక 10-15 నిమిషాల తర్వాత ఇంతమంది వచ్చేసారు అక్కడ జనం అయితే. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ సో లైక్ ఆ టైం ఇక్కడ వర్క్ ప్రెషర్కి ఇది ఒక డే మాత్రం మంచిగా గడిచిపోయింది మాకైతే ఈ వర్క్ లైఫ్ నుంచి దూరంగా. సో మీరు కూడా ఇలానే యూకేకి వెళ్తారా అయితే కామెంట్లో చెప్పండి గాయస్ నాకు. ఎందుకు తెలుస్తుంది అంతే. ఇక ఎంజాయ్ చేసినావు కదా ఇప్పటిదాకా, ఫుల్ ఎంజాయ్ చేసినావు కదా ఇప్పటిదాకా, అంతే మరిగా. ఫుల్ క్రౌడ్కి మొత్తం చెమటలే, నేను జుట్టు కూడా పైకి పెట్టేసిన. అంతేనా, తగ్గేది లేదుగా. మళ్ళీ పొద్దున డ్యూటీకి వెళ్ళాలా, అది ఫుల్ అలసిపోయినాము గాయస్. లాస్ట్కి వస్తే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంటికి పోవాలంటే ఇంకొక 1 hour మొత్తము. స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, మళ్ళీ రెగ్యులర్ జాబ్ వండుకోవాలి అంతే. సో ఇది యూకేలో నైట్ లైఫ్. అంటే ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంచెం అంటే ఫుల్ వర్క్ చేసి వచ్చి తర్వాత ఒక్కరోజు ఎంజాయ్ చేస్తే ఏం కాదు ఇక్కడ లైఫ్లో. ఇండియాలో ఉంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ వర్క్ చేసి లాస్ట్కి వస్తే ఒక చిన్న ఎంజాయ్మెంట్ అంతే. ఇట్లా మంత్లీ ఒకసారి బయటకు వెళ్ళేసి ఇట్లా ఎంజాయ్ చేసిండు అనుకో గాయస్, ఫుల్ హ్యాపీ. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా యూకేలో ఎంజాయ్ చేసి ప్లీజ్ ట్యాగ్ చేయండి, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు మెసేజ్ పెట్టండి, మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా యూకేలో, ఓకేనా. సో సీ యూ గైస్
రేపు మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు See you, Kudafis. bye bye. Please like, share, subscribe to Tasty Vlogs. See you guys.